Section number 58. Concealing design to commit offense punishable with death or imprisonment for life. సార్ ఈ సెక్షన్ సింపుల్గా ఏం చెప్తుందంటే సార్, ఒక వ్యక్తి ఒక అఫెన్స్ ఏ అఫెన్స్కి అయితే డెత్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ పనిష్మెంట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అఫెన్స్కి హెల్ప్ చేసే ఉద్దేశంతో, రైట్ సార్, తను కానీ ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే, లేకపోతే ఇన్ఫర్మేషన్ని హైడ్ చేస్తే, అంటే ఇన్ఫర్మేషన్ని దాపెడితే, అండ్ ఫ్యూచర్లో కానీ ఆ అఫెన్స్ జరిగితే, రైట్ సార్, అప్పుడు ఈ పర్సన్కి ఎంత పనిష్మెంట్ పడుతుంది? 7 years అండ్ ఫైన్. ఆ అఫెన్స్ జరగలేదనుకోండి, అప్పుడు ఎంత పనిష్మెంట్ పడుతుంది ఈ పర్సన్ కంటే? 3 years అండ్ ఫైన్. సింపుల్ సార్, రైట్ సార్. ఒక్కసారి మనము ఇది చూద్దాం సార్, ఒక ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ వీళ్ళే ఇచ్చారు. ఈ పర్సన్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే సార్, బి అనే ఒక ప్లేస్ ఉంది, రైట్ సార్, బి అనే ఒక వ్యక్తి కాదు, బి అనే ఒక ప్లేస్ ఉంది, రైట్ సార్, అక్కడ ఒక రాబరీ జరగబోతుంది అని చెప్పాడు. బట్ రాబరీ జనరల్ గా ఎక్కడ జరగబోతుంది? సి అనే ప్లేస్ లో జరగబోతుంది. ప్లేస్, రైట్ సార్, పర్సన్ కాదు, ప్లేస్ లో జరగబోతుంది, రైట్ సార్. సో ఇప్పుడు తిను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల మెజిస్ట్రేట్ కి ఈయన పోలీస్ వాళ్ళని ఏ ప్లేస్ కి పంపిస్తాడు సార్? బి ప్లేస్ కి పంపిస్తాడు. అండ్ సి ప్లేస్ లో రాబరీ జరిగిపోతుంది కదా. ఇప్పుడు తిను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఇలా జరిగింది కదా. సింపుల్. తను కానీ ఇన్ఫర్మేషన్ ఉంది ఆఫెన్స్ గురించి, ప్రాపర్ గా పద్ధతి ప్రకారంగా చెప్పేస్తే ఈజీగా మెజిస్ట్రేట్ ఆ రాబరీని ఆపగలిగేవాళ్ళు కదా. తిను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఈ ఏదైతే రాబరీ జరిగిందో దాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు తినికి ఎంత పనిష్మెంట్ పడుతుంది? ఆఫెన్స్ కానీ జరిగితే ఈ పర్సన్కి 7 years అండ్ ఫైన్ పడుతుంది. ఆఫెన్స్ కానీ జరగలేదు అనుకోండి సార్, దీనికి 3 years అండ్ ఫైన్ పడుతుంది. సింపుల్. ఒక్కసారి చూడండి సార్. సో ఇఫ్ ద ఆఫెన్స్ ఇస్ కమిటెడ్ 7 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. ఇఫ్ అఫెన్స్ నాట్ కమిటెడ్ 3 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, రైట్ సార్. ఒక్కసారి మనం సెక్షన్ చూద్దాం సార్. Whoever intending to facilitate or knowing it to be likely that he'll thereby facilitate the commission of an offence punishable with death or imprisonment for life, voluntarily conceals by any act or omission or by the use of encryption or any other information hiding tool the existence of a design to commit such offence or makes any representation which he knows to be false respecting such design shall, if that offence be committed, be punished with imprisonment of either description for a term which may extend to 7 years, or if the offence be not committed, with imprisonment of either description for a term which may extend to 3 years and shall also liable to fine, right sir. ఒకసారి ఇలిస్ట్రేషన్ కూడా చూద్దాం సార్. నేను ఫస్ట్ చెప్పేసాను సార్, ఇలిస్ట్రేషన్ లో ఇది పర్సన్ కాదు, ప్లేస్, రైట్ సార్. A knowing that dacoity is about to be committed at B falsely informs the magistrate that a dacoity is about to be committed at C, a place in a opposite direction, and thereby misleads the magistrate with intent to facilitate the commission of the offence. The dacoity is committed at B in pursuance of the design. A is punishable under this section, right sir. సార్ నేను కొంచెం ప్లేసెస్ మార్చి చెప్పాను, మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. బికాస్ బి ప్లేసు, సి ప్లేసు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ 100% రైట్, ప్లేసెస్ కొంచెం డిఫరెంట్, రైట్ సార్. సో ప్రాపర్గా ఈ సెక్షన్స్ చూస్తూ ఉండండి సార్, రైట్ సార్.